తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఇప్పుడు పుస్తకాల రాజకీయం నడుస్తోంది. ఎవరికి వారు తమ పుస్తకాలు పెట్టుకున్నామని ఎదుటివారిని బెదిరించేందుకు, భయపెట్టేందుకు ఏమాత్రం వెనకాడటం లేదు. రాజకీయ పార్టీలన్నీ ఇప్పుడు బుక్కులు పెట్టుకుంటున్నాయి. ఒక్కో కలర్ను ఎంచుకుంటున్నాయి. ఆ బుక్కుల పేరుతో బెదిరించేందుకు ప్రయత్నిస్తున్నాయి. కానీ రాను రాను ఈ బుక్కుల వ్యవహారం కామెడీ అయిపోతోంది. ఇవన్నీ బెదిరించేందుకు తప్ప నిజానికి వర్కౌట్ కావని అందరూ ఓ అభిప్రాయానికి వచ్చేస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్ల కాలంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు పడిన ఇబ్బందుల గురించి ఎంత చెప్పినా తక్కువే. రాజ్యాంగం, చట్టం అనేవి అక్కడ అమలు కాలేదని టీడీపీ నేతలు ఆరోపిస్తూ ఉంటారు. సోషల్ మీడియా కేసుల్లో అర్ధరాత్రి తలుపులు బద్దలు కొట్టి తీసుకుపోయేవారని, చివరికి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబును వదిలిపెట్టలేదని విమర్శించారు. అందుకే ఎవరిని వదిలిపెట్టనని అందరి పేర్లను రెడ్ బుక్ లో రాసుకున్నారని లోకేష్ ప్రకటించారు. ఆ బుక్ ట్రెండ్ సృష్టించింది. ఎంతగా అంటే ఎన్నికలకు ముందు ఆ బుక్ ను హేళన చేసిన వైసీపీ ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అని విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ బుక్ లో ఎవరి పేర్లున్నాయో ఎవ్వరికీ తెలియదు. అసలు నిజంగా లోకేష్ ఆ బుక్ లో పేర్లు రాశారో లేకపోతే బెదిరింపులకు ఆ వ్యూహాత్మకంగా అలా అన్నారో తెలియదు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ అమలు చేయటం లేదని టీడీపీ క్యాడర్ మాత్రం మండిపడుతోంది. ఏదైనా అరెస్టులు జరిగినప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళు రెడ్ బుక్ రాసుకుంటే తాను గుడ్ బుక్ రాస్తానని పార్టీ నేతలకు ఆఫర్ ఇచ్చారు. గుడ్ బుక్ లో ఉండేది టీడీపీ నేతల పేర్లు కాదు, వైసీపీ నేతల పేర్లే. పార్టీ విపక్షంలోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఎవరు పోరాడి పార్టీని నిలబెడతారో వారి పేరు గుడ్ బుక్ లో ఉంటుంది. వారికి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాధాన్యం ఇస్తారు. అలాగే వైసీపీలోని ఇతర నేతలు తాము కూడా బ్లూ బుక్ రాస్తామని హెచ్చరిస్తున్నారు. అధికారం ఉందని ఎవరు రెచ్చిపోతున్నారో తాము అధికారంలోకి రాగానే వారి సంగతి చూస్తామంటున్నారు. తెలంగాణలో కూడా ఈ బుక్ సంస్కృతి ఎన్నికలకు ముందే వచ్చింది. ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి కూడా ఓ బుక్ రాసుకున్నారు. ఆ విషయాన్ని ఆయన ప్రకటించారు. అందరి పేర్లు రాశానని వచ్చాక సంగతి చూస్తానన్నారు. అయితే రేవంత్ రెడ్డి మాత్రం ఆ బుక్ ప్రస్తావన గెలిచిన తర్వాత తీసుకురాలేదు. ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు ఆ పని చేస్తున్నారు. కౌశిక్ రెడ్డి బ్లాక్ బుక్ రాసుకుంటున్నారు. అందరి ఎదురుగానే ఆయన అందులో పేర్లు రాస్తున్నారు. కవిత పింక్ బుక్ రాసుకుంటున్నానంటున్నారు. ఇలా అందరూ బుక్కుల పేరుతో బెదిరించేస్తున్నారు. కానీ ఈ బుక్కులన్నీ అధికారుల్ని, తమకు వ్యతిరేకంగా పనిచేసే వారిని బెదిరించడానికి తప్ప దేనికి పనికిరావు. ఆ బుక్ లో పేర్లు ఉన్నా లేకపోయినా చట్టానికి వ్యతిరేకంగా పనిచేసి ఉన్నట్లయితేనే చర్యలు తీసుకోగలుగుతారు. లేకపోతే ఏమీ చేయలేరు. తప్పుడు కేసులు పెడితే వాళ్ళు కూడా ఓ బుక్ లోకి ఎక్కుతారు. అందుకే రాజకీయాలు ఇప్పుడు బుక్లమయంగా మారిపోయాయి. కానీ అవి సీరియస్ గా పరిగణలోకి తీసుకునేవి కావు. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.